వర్షిణి అమ్మ విషయం ఎట్లా చెప్పొచ్చు అంటే అమ్మ, ఆ అమ్మది ఎడ్యుకేషన్ మైండ్తో పాటు అన్ఎడ్యుకేటెడ్ థింగ్స్ ఎక్కువ. ఇట్లా అన్ఎడ్యుకేటెడ్ థింగ్స్ ఎట్లా అంటే సొసైటీని చదవగలదు. సొసైటీని ఏం చదవగలదు, ఎలా చదవగలదు అసలు అంటే బలహీనత అవతల వ్యక్తిని చూడగలదు. డబ్బున్న మనిషి, క్యారెక్టర్ ఉన్న మనిషి, క్యారెక్టర్లెస్ మనిషి అని చూడగలదు. ఎలా రుజువు చేస్తాం మనం? తల్లిదండ్రులు ఏం చేశారు? చిన్నగా ఉన్నప్పుడు ఈ పంత చింతపండు చేయాల్సింది వదిలిపెట్టేసి ఒకటి ఇలా పైకి ఎత్తి ముద్దులు పెడతాం. అందంగా ఉన్నావు, బుర్ర ఏమంటే నీకు ముద్దుగున్నావు అని చెప్పేసి బుర్ర తక్కువ పనులు చేసింది మనమే. అతిగారాభం అనేది మన ప్రమాదం. ఈ అతిగారాభం ప్రమాదం ఎలా వచ్చిందంటే గీతా సారాంశంలో 18వ అధ్యాయం కంటే ముందు ఏం రాసి ఉంటుందంటే శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటాడు వాళ్ళకి, కన్న పిల్లలని అతిగారాభంతోనే కన్న తల్లిదండ్రులు పాడు చేసుకుంటారు. ఒక దూడని ఆ తల్లి ముద్దాడుతూ ఉంటే అర్జునుడు అడుగుతాడంట, తండ్రి లేగదూడని ముద్దులు పెట్టేసేస్తున్నది, ఆ లేగదూడనేమో తప్పించుకుందామని చూస్తుంటే కూడా పట్టి ముద్దాడుతున్నది, ముద్దుగున్నది అని చెప్పేసి రిస్ట్రిక్టెడ్, ఆ లైఫ్ని రిస్ట్రిక్టెడ్ చేసేసేసరికి ఆ అమ్మ నాన్నల మీద రివెంజ్ స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే నీకు ఏం తెలుసు అసలు నా గురించి, నా మైండ్ సెట్ వేరే ఉంది అనేది. ఈ మైండ్ సెట్ వేరే ఉన్న దాంట్లో కొంచెం వెనక్కి వెళ్తాను, డీప్గా వెళ్ళాలి. 7 జన్మలు ఎందుకు చూస్తారు? 7 తరాలు చూస్తాం కదా మన దాంట్లో. ఈ 7వ తరంలో ఉన్న వ్యక్తిని ఇక్కడ పుడతాడు. ఇదొక చాలా వైల్డ్ టాపిక్ ఇది. 7 తరాలలో ఉన్న వ్యక్తిని నీ కడుపులో పుడతాడు. యాక్చువల్లీ 7వ తరంలో ఉన్నవాడు పుణ్యాత్ముడు ఉంటాడు, కొన్ని దాష్టికమైన పనులు చేసేవాడు ఉంటాడు, కొన్ని నేను ఇబ్బంది పెట్టిన వాడు ఉంటాడు. ఇక్కడ నువ్వు పుట్టుక మాత్రమే ఇస్తున్నావు కానీ గుణగణాలను ఇవ్వలేవు. ఇక్కడ చాలా బాగా డీప్గా పేరెంట్స్ అయినా ఈవెన్ నా కడుపులో పుట్టిన పిల్లలకైనా కూడా ఏంటంటే అమ్మా, నీవు ఆల్రెడీ పుట్టిన ఒక జన్మకి జన్మిస్తున్నావు. అంటే 7 తరాల తర్వాత మళ్ళీ జన్మించటం అంటే 7 తరాలలో ఇప్పుడు ఒక తరంలో నువ్వు తల్లి అనుకో, తల్లి ఇప్పుడు నువ్వు మనవరాల్లాగా ఆల్రెడీ ఒక లైఫ్ చూసినా కూడా అంటే అనుభవంతో నీ జన్మ పుడుతుంది. ఇక్కడ రాను నీ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా. ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర ఏంటంటే ఆల్రెడీ అనుభవం ఉన్న శరీరమే నీకు పుట్టింది, చిన్న పాపలాగా, కొంచెం పెద్దగా అయినాక యవ్వనంలాగా అట్లా కొంచెం మెచ్యూర్గా కనబడుతుంది కదా. ఈ తల్లిదండ్రులు చేస్తున్న పొరపాట్లు ఏంటంటే ఆయన పరిస్థితి ఏందో ఆయనకు నేర్పించకపోవడం. ఎంత కష్టం వచ్చినా అమ్మ, మీరు కూడా కొంచెం తెలివితో ఆలోచించండి. పూర్వము ఆకలి అనేసరికి అందరికీ తెలిసేది, అన్నమే ఉండేది, కారమే ఉండేది, లేకపోతే చింత పచ్చడనో ఇంకేదో పచ్చడి ఉండేది, మళ్ళీ కమ్మగా తినేటోళ్ళం మనం, బలంగా తినేసి చెట్టు కింద పోయి ఆడుకునేటోళ్ళం. ఇప్పుడు చూడండి ఎంత తిన్నా బలమైన తిండి, మనతో పాటు నాన్న కూడా ఉండేవాడు. ఇక్కడ పిల్లల ఫుడ్డు తండ్రి ఫుడ్డు చాలా తేడా ఉంది తల్లి. పిల్లలేమో పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, కురుకురే, ఆ కూరే, ఈ కూరే, ఏదో కురకురే మొత్తం ఉంటుందమ్మా. తండ్రి వచ్చేసరికి కష్టం తెలుసుకొని అలసిపోయి వస్తే ఆ తల్లిదండ్రులు ఇద్దరు తినేది పచ్చడి మెతుకులే ఎక్కువ శాతం. పొద్దున మిగిలిందా, సాయంత్రం మిగిలిందా, ఇది వేడి చేసుకొని తినడమే సగం బతుకులు.